ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, ఈ ఉదయ కాలమే నీ వాక్యం వినడానికి నీవు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఒక చిన్న మాటని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశారు. చాలా సందర్భాల్లో మనం సువార్త ప్రకటించినా లేదా క్రీస్తు బిడ్డలుగా మనం జీవించాలని ప్రయత్నం చేసినా, క్రీస్తు పోలి జీవిస్తూ ఉన్నా కూడా, క్షమిస్తూ ఉన్నా, మన్నిస్తూ ఉన్నా, ప్రేమను ఒలకపోస్తూ ఉన్నా, ప్రేమను చూపిస్తూ ఉన్నా సరే, ఒక్కొక్కసారి కొంతమంది మనుషులు మన పట్ల చాలా క్రూరంగా మనల్ని పట్ల ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏం చెయ్యాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు కొన్ని చక్కటి మాటలు నేర్పిస్తున్నాడు. ఇందులో ఎక్కడ కూడా కక్షపూరితమైనవి కానీ, కోపపూరితమైనవి కానీ, పగ ధోరణి కానీ, మరి క్షమించలేని తనం కానీ లేదు. కానీ మరి మనం ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14-16 వచనాల్లో మనం చదివినట్లయితే, ఎవడైనను మిమ్ము చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమునందు ఈ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశములు గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ఇదిగో మీరు నా మాట ప్రకారం మీరు వెళ్ళారు, నా మాట ప్రకారం ప్రేమగా ఉన్నారు, నా మాట ప్రకారం క్షమిస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, సహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మాట వినకుండా ఉన్నట్లయితే, మిమ్మల్ని చేర్చుకోకుండా మీ ముఖం మీద తలుపులు వేసేస్తే ఉదాహరణకి, అప్పుడు ఏం చేయాలంటే మన పాద ధూళిని అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలట. దేవాదేవుడు చెప్తున్నాడు, మరి సొదొమ గొమొర్రా పట్టణము కంటే ఇవి చాలా భయంకరంగా ఉంటుంది, ఈ ఇల్లు కానీ పట్టణం కానీ అని అంటున్నారు. మరి ఇక్కడ పాదధూళి దులిపివేయటం అంటే ఏంటి అంటే, చేతులు కడిగేసుకోవటం కూడా కదండి. మనం చూద్దాము, వాక్యం ప్రకటించొద్దని దేవుడు చెప్పటం లేదు, వెళ్ళొద్దని చెప్పటం లేదు. నీ సాయశక్తిలో నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు నా పోలి జీవించడానికి నువ్వు ఏదైతే నా నుండి పొందుకున్నావో అదంతా నువ్వు చేస్తూనే ఉండు. అయినప్పటికీ నీ మాట వినకుండా నీ మీద భయంకరమైన నిందలు వేస్తున్నప్పుడు డస్ట్ ఆఫ్ యువర్ ఫుట్ అని అక్కడ రాయబడింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 51వ వచనంలో కూడా పౌలు, బర్నబాసు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది అక్కడ అంగీకరించారండి. కానీ కొంతమంది అంగీకరించినప్పుడు బైబిల్ చెప్తుంది, పాదధూళి వారి తట్టు దులిపివేసి ఆ ప్రదేశం నుంచి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమైంది? నీకు చెప్పాను, నువ్వు మాట వినలేదని దేవుడు అక్కడ ప్రశ్నించారా? బైబిల్ సేస్ దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన పాద ధూళిని దులిపివేయటం కూడా పరిశుద్ధాత్మ గైడెన్స్తో మనం చేసినప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒబీడియన్స్ ఈజ్ గుడ్, కానీ ఒబీడియన్స్ రిజల్ట్ ఏమొస్తుందో అది నీకు నాకు సంబంధించింది కాదని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఒక్కొక్కసారి చాలా నిలకడగా ఉంటాము, విశ్వాసంతో ఉంటాము, సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం, సత్యం కోసమే పోరాడుతూ ఉంటాం. అయినా కూడా ఒక్కొక్క సందర్భంలో మనం వాళ్ళ నుండి దూరం అయిపోవాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 4:30లో ఉంటుంది, పరిశుద్ధాత్మను దుఃఖించకండి. నాకు ఇంగ్లీష్లో చాలా ఇష్టం అండి. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. నీ హృదయం దేవుడికి ఆలయం అని తెలియదా? నువ్వు దుఃఖిస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయము 15-20 వచనాల్లో, నీ సహోదరుడు కానీ సహోదరి కానీ నీ పట్ల తప్పిదము చేస్తే, అంటే చూడండి ఎంత చక్కగా రాయబడిందో, తప్పిదము చేస్తే మరి మొదటిసారిగా ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు పర్సనల్గా 101 టాక్ మాట్లాడమంటున్నాడు. ఇది పద్ధతి కాదు, ఇది కాదు, మరి నేను సరి చేసుకునేది ఉందా, నువ్వు సరి చేసుకునేది ఉందా, ఓకే క్షమించేసుకుందాం, నువ్వు నా సహోదరువి కదా, నా సహోదరుడివి కదా.
మాట వింటే ఆమెని కానీ అతన్ని కానీ సంపాదించుకున్నట్టు. మాట వినకపోతే ఏం చేయాలంటే 2 లేక 3 మధ్యలో సాక్షులుగా ఉంచి వాళ్ళతో మాట్లాడాలంటండి. 2, 3 సాక్షుల మధ్యలో కూడా మాట్లాడినా కూడా ఆ సహోదరి కానీ సహోదరుడు కానీ వినకపోతే సంఘము మధ్యలోకి తీసుకురావాలి. సంఘంలోకి మధ్యలోకి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూడా మాట వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? అప్పుడు అన్యునిగాను సుంకరిగాని వాళ్ళని ఎంచి వాళ్ళకి దూరంగా వెళ్ళిపో, తర్వాత నేను చూసుకుంటాను. నీ ప్రయత్నం చేసావు, మొదటిగా ఒంటరిగా మాట్లాడావు, తర్వాత 2, 3 మధ్యలో ఈ వ్యక్తి వల్ల నాకు ఈ సమస్య వస్తుందని నువ్వు మాట్లాడావు, అయినా వినలేదు. సంఘంలో కూడా తీసుకొచ్చి మాట్లాడావు. అయితే నువ్వు ఏం చేయాలంట? నీ పాదద్దులు వదులుకోవడానికి, నీ చేతులు కడుక్కోవడానికి వాళ్ళు ఒక అన్యులుగాను ఒక సుంకరిగాను వదిలేయాలని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనకి నేర్పిస్తుంది. మరి ఈ మాటలు బట్టి మరి ఈరోజు వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారని ఇంకా వెంపర్లాడుతున్నావా? లేదా ఆర్ యు ఫ్రీ టు సర్వ్ ద లార్డ్? దేవుడిని సేవ చేయడానికి, దేవుడి యొక్క ఆత్మలో ఆనందించడానికి, పరిశుద్ధాత్మలో ఆనందించడానికి. చూడండి, మనం చూసాం అపోస్తల కార్యాల్లో 13వ అధ్యాయంలో పౌలు బర్నబాసు వాక్యం బోధించినప్పుడు కొంతమంది అంగీకరించారు, కానీ కొంతమంది వాళ్ళ మీద పగబట్టినప్పుడు అక్కడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సో నువ్వు ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడితే ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకొని ఆత్మను ప్రశాంతంగా ఉంచమని దేవుడు ఈరోజు మనతో నేర్పిస్తున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములైనా. నిన్ను విధేయించే కృపను మాకు దయచేయండి. నిన్ను విధేయించిన తర్వాత, నువ్వు చెప్పిన మాటలు మేము చేసిన తర్వాత ఒక్కవేళ మమ్మల్ని ఆ పట్టణంలో కానీ ఆ ఇంటిలో కానీ అంగీకరించకుండా నిందాపరంగా అవమానపరంగా ఉన్నప్పుడు తండ్రి నైనా ఈరోజు మా పాద ధూళిని అక్కడ వదిలేయమని చెప్తున్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మ ప్రేరణతో మేము ఎల్లప్పుడూ జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొక్కసారి చెప్తున్నాను, ఇది అన్ఫర్గివ్నెస్ కాదు, క్షమించలేనితనం కాదు, ఇది ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పిలుపుకి నువ్వు విధేయించటము, పిలుపుకు విధేయించిన తర్వాత రిజల్ట్, ప్రతిఫలం అన్నది దేవుడి పైన ఆధారపడి ఉంటుంది. ఈ సత్యం గ్రహించుకొని మనం మంచిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.